నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నిన్నటి ఆవిష్కరణే నేటి ప్రపంచాన్ని నడిపిస్తోంది. విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. అసాధారణ విషయాలను సైతం సాధారణంగా మార్చేస్తోంది. ఇలా ఇవాల్టి శోధన అందమైన రేపటికి ఆహ్వానం పలుకుతోంది. కొత్త బంగారు లోకంలోకి తీసుకువెళ్తోంది. నేడు ఊహలకే పరిమితమైన విషయాలను రేపటికి నిజం చేసేలా సాగుతున్న పరిశోధన ప్రయాణం సాగిస్తోంది. అలాంటి నవ ప్రపంచపు వివరాల సమాహారమే ఇవాల్టి ఇది సంగతి. ప్రతి వ్యక్తికి శరీర సౌష్ఠవం, రంగు, మనస్తత్వం తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. మధుమేహం, గుండెపోటు, ఇతర వ్యాధులు సైతం వంశపారంపర్యంగా వస్తాయి. తరానికి మధ్య కొనసాగుతున్న ఈ లక్షణాలను మార్పు చేయలేమా? తల్లిదండ్రుల నుంచి ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని పొందే స్థితికి అడ్డుకట్ట వేయలేమా అంటే ఉంది. అదే జీన్ ఎడిటింగ్. వ్యక్తిలోని జన్యువుల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఓ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్యపరమైన లోపాలు సవరించవచ్చు. ప్రాణాలు తీసేస్తున్న వ్యాధుల నుంచి బయటపడవచ్చు. మరోవైపు మనిషి జీవితాన్నే శాసించే జన్యుపరమైన ఎడిటింగ్ ప్రకృతికి విరుద్ధమనే భావన ఉంది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా జన్యు మార్పులు చేస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందనే వాదన ఉంది. అసలు జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి? ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పరిశోధనా ప్రపంచం ఇప్పుడు జన్యువు చుట్టే తిరుగుతోంది. జన్యువు కేంద్రంగానే శోధన సాగిస్తోంది. మనిషి దేహాన్ని చుట్టుముడుతున్న వ్యాధుల పనిపట్టేందుకు, జీవన స్థితిగతుల్లో శారీరకమైన మార్పులకు ఈ ప్రక్రియ ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు తమ మేధాశక్తికి పదును పెడుతున్నారు. ఏటికేడు ప్రపంచం ముంగిట సరికొత్త వ్యాధులు పరిచయమవుతున్నాయి. వంశపారపర్యంగా వ్యాధులు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి వ్యాధులు తరతరాలను పట్టి పీడిస్తున్నాయి. ఈ రోగాలను అరికట్టలేమా? వారసత్వ శాపాన్ని నిలువరించలేమా అంటే అందుకు సమాధానమే జన్యు ఎడిటింగ్. విస్తరిస్తున్న జన్యు ఎడిటింగ్ మార్కెటింగ్ విలువ సరికొత్త పరిశోధనపై ప్రపంచం ఎంత శ్రద్ధ పెడుతుందో చెబుతోంది. 2014లో జన్యు ఎడిటింగ్ పరిశోధనలపై 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. 2019 నాటికి ఈ విలువ 22,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఏటా జన్యు ఎడిటింగ్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ దిశగా సాగుతున్న పరిశోధనలు అంధత్వాన్ని, క్యాన్సర్ కలిగించే కణాల సంఖ్య తగ్గించడం, మలేరియా కారక ప్లాస్మోడియం పరాన్నజీవిని హతమార్చడం వంటి విషయాల్లో ఆశాజనక ఫలితాన్నిస్తున్నాయి. జన్యు మార్పుల్లో ప్రస్తుత సంచలనం CRISPR-Cas9. ఈ పరిజ్ఞానం ద్వారా జన్యుపరంగా సంక్రమించే వ్యాధులను శాశ్వతంగా నివారించేందుకు పిండాల్లో జన్యుపరమైన మార్పులు చేర్పులు చేస్తారు. ఈ ప్రక్రియపై పరిశోధనలు సాగించేందుకు ప్రపంచంలో తొలిసారిగా బ్రిటన్ శాస్త్రవేత్తలకు అనుమతినిచ్చింది.
మనిషి పిండాల జన్యు మార్పిడి ప్రయోగాలకు ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ కేథీ నియాకన్ కు బ్రిటన్ షరతులతో అంగీకారం తెలిపింది. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ IVF ద్వారా గర్భం పొంది అవసరం లేదనుకుని దానం చేసిన పిండాలపై మాత్రమే పరిశోధనలు జరపాలని సూచించింది. ప్రయోగాలను 14 రోజులకు మించి జరపరాదని, ఆ తర్వాత ఆ పిండాలు చంపేయాలని స్పష్టం చేసింది. CRISPR Cas9 సాంకేతిక పరిజ్ఞానం పిండంలోని DNAలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. పిండం జన్యుకణాల DNAలో మార్పులు చేయడం ద్వారా పుట్టే బిడ్డలను GM బేసిస్ అని పిలుస్తారు. ఈ జన్యు మార్పుల పరిశోధనలు పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలకు పరిష్కారం చూపనున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. శాస్త్ర విజ్ఞానం ఎంతలా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎయిడ్స్ మాత్రం సవాల్ విసురుతూనే ఉంది. ఈ అంశంపై అవిశ్రాంత పరిశోధనలు పూర్తిస్థాయి ఫలితం మాత్రం ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో జీన్ ఎడిటింగ్ సహాయంతో అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. పెన్సిల్వేనియాలోని టెంపుల్ విశ్వవిద్యాలయంలో ఎయిడ్స్ కారక కణాలను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతానికి ప్రయోగశాలకే పరిమితమైన ఈ ప్రక్రియను రానున్న రోజుల్లో మనిషి శరీరాలపై ప్రయోగిస్తామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంలో HIV వ్యాధిగ్రస్తుల రక్త నమూనాలు సేకరించిన శాస్త్రవేత్తల బృందం వ్యాధికారక కణాలను ప్రయోగశాలలో పరీక్షలు జరిపారు. అనంతరం CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ సహాయంతో విజయవంతంగా HIV కణాలు వేరు చేయగలిగారు. ఇదే కాదు, CRISPR జీన్ ఎడిటింగ్ ద్వారా రక్త క్యాన్సర్ కణాలు ఖచ్చితంగా నిర్మూలించే విధంగా జన్యురాశిలో మార్పులు చేయగలిగారు. ఈ టెక్నాలజీతో హ్యూమన్ లింఫోమా కణాలు గుర్తించి క్యాన్సర్ కణాలను ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తొలగించారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని జన్యురాశిలో మార్పులు చేయగలిగారు. ఇక మలేరియా వ్యాధితో ఏటా లక్షలాది మంది ప్రాణాలను హరించే ప్లాస్మోడియం పరాన్నజీవిని హతమార్చేందుకు CRISPR సాంకేతికతనే ఆధారంగా చేసుకున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్మోడియంలో ఏదో ఒక కీలకమైన జన్యువును మార్చడం లేదా కత్తిరించడం ద్వారా దానిని 100% అడ్డుకునేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీనోమ్ ఎడిటింగ్తో మనిషి DNAలో జన్యు మార్పులు చేయటం వల్ల భావితరాలకు తీరని హాని కలుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పర్యవసానాలు, దుష్పరిణామాలపై సమగ్ర చర్చ, శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా లభించనంత వరకు నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మానవ శరీరంలో జన్యువులు ఒకదానిపై మరొకటి పరస్పరం ఆధారపడి జెనెటిక్ లింకేజ్ కలిగి ఉంటాయి. ఉదాహరణకు, అరణ్యాల్లో నివసించే కొందరు గిరిజనులు మలేరియా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారు. ఈ లక్షణాలకి బాధ్యులైన జన్యువులు వారిలో సికెల్ సెల్ అనీమియా అనే రక్త సంబంధిత వ్యాధికి గురయ్యేందుకు ముడిపడి ఉంటాయి. వాటిని తొలగిస్తే మలేరియా వ్యాధి నిరోధక శక్తి తొలగిపోయే అవకాశం ఉంది. ఇక సరైన పూర్తిస్థాయి జన్యు సమాచారం లేకుండా ఇష్టానుసారం మనిషిపై జన్యు మార్పిడి ప్రయోగాలు కొనసాగిస్తే మానవజాతి మనుగడకే ప్రమాదం ఉంటుంది. సానుకూలతలు, ప్రతికూలతలు సమన్వయం చేసుకుంటూ అడుగులు వేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. నేడు అంతర్జాలమేవో ప్రపంచం. ఏది కావాలన్నా ఒక్క క్లిక్తో సమాధానం వెతికే ప్రయత్నం చేస్తాం. అయితే అన్నింటికీ సమాధానం దొరుకుతుందా అంటే ఒక్కోసారి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉంటాయి. ఒకటి శోధిస్తే సంబంధం లేకుండా ఏవేవో సమాధానాలు వస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే టైప్ చేసే అక్షరాలు అంతర్జాలానికి ఒక్కోసారి అర్థం కావు. ఇంటర్నెట్ ఏం కావాలి అని తిరిగి ప్రశ్నించలేదు. ఎంత మేరకు అర్థమైతే అంతే సమాచారం అందిస్తుంది. అలాంటప్పుడే అనిపిస్తుంది కంప్యూటర్లు మనతో మాట్లాడి మనకు ఏం కావాలో తెలుసుకుంటే బాగుంటుంది కదా అని.
అత్యాశగా అనిపిస్తున్నా ఆ సౌకర్యము అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో మాట్లాడే కంప్యూటర్లు వస్తాయంటున్నారు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల. మాట్లాడే కంప్యూటర్లు వచ్చే అవకాశం ఉందా? వాటి కోసం ప్రయోగాలు ఏ విధంగా సాగుతున్నాయి? మాట్లాడే కంప్యూటర్లొస్తాయి, భాష అర్థం చేసుకొని సంభాషిస్తాయి. కాకపోతే వాటిని మంచి కోసం వినియోగించుకోవాలి. ఇది మైక్రోసాఫ్ట్ నిర్వహించిన బిల్డ్ 2016 సదస్సులో సత్య నాదెళ్ల చేసిన వ్యాఖ్య. ఈ మాటలే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రజనీకాంత్, శంకర్ల రోబో సినిమాలో మరమనిషి మనుషులతో మాట్లాడడం, భావోద్వేగాలకు లోను కావడం, ప్రతిస్పందించడం, పనులు చేసి పెట్టడం చూశాం. సినిమాలో కాబట్టి సాధ్యమైంది కానీ నిజ జీవితంలో కుదరదులే అనుకున్నాం. అయితే ఆ స్థాయిలో కాకపోయినా భవిష్యత్తులో మానవుల భాష అర్థం చేసుకుని సంభాషించగలిగే కంప్యూటర్లు తయారవుతాయని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది. అందుకోసం సాంకేతిక నిపుణులు అధునాతన పరిజ్ఞానం అభివృద్ధి చేయాలని మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. Up. Come on. Yeah. Yes. Yes, walk. Slow. Not like that. Yeah. Yeah. That's it. Yes. ఏటా మైక్రోసాఫ్ట్ నిర్వహించే బిల్డ్ 2016 సమావేశానికి హాజరైన వేల మంది సాంకేతిక నిపుణులను ఉద్దేశించి సత్య నాదెళ్ల కీలక ప్రసంగం చేశారు. మాట్లాడే కంప్యూటర్ల తయారీ దిశగా చేయాల్సిన అధ్యయనాన్ని వివరించారు. ఆయన అంచనా ప్రకారం సంభాషించే కంప్యూటర్లు సాకారం కావాలంటే వాటిలోకి తెలివితేటలు నిక్షిప్తం చేయాలి. యంత్రాలు నేర్చుకునేందుకు అనువైన కృత్రిమ మేధస్సుకు సంబంధించి అధునాతన సాంకేతికతలు రూపొందించాలి. అప్పుడే మానవుల భాషను అర్థం చేసుకునే కంప్యూటర్లు తయారు చేయడం వీలవుతుంది. వ్యక్తుల ప్రాధాన్యతలు, తెలివితేటలు అర్థం చేసుకుని రోజువారీ వ్యవహారాల్లో తోడ్పడే పరికరాలు సాకారమవుతాయి. What time is it? 10:45 a.m. What day is it? Saturday. What are you? I'm a multifunctional software program capable of controlling this computer and anything hooked up to it. Plus a lot more. Are you in there? Yes, sir. Tell me what you are. I am software, but I am more. I am conscious. Imitate a cat. Imitate a salesman. If you can find lower prices anywhere, my name ain't Nathan, Arizona. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు, సృజనాత్మకత, కాల్పనికత, భావోద్వేగాలకు అనుగుణంగా వేగంగా ప్రతిస్పందించేలా కృత్రిమ మేధస్సు ఉండాలి. అత్యధిక డేటా నుంచి సరైన విధానం ఎంచుకునే సామర్థ్యం వాటికి అలవడాలి. అందుకోసం అప్లికేషన్లలో తెలివితేటలు నిండేలా చూడాలన్నది నాదెళ్ల అభిప్రాయం. వీటి తయారీ వల్ల సమాజం మరింత పురోగమిస్తుందని, వ్యక్తిగత గోప్యత, పారదర్శకత, భద్రత మెరుగుపడతాయని సత్యనాదెళ్ల అభిప్రాయం. అంతేకాదు ఆర్థిక వృద్ధికి, రోజువారీ జీవనం మెరుగుపరిచేందుకు, విలువలు పరిరక్షించుకునేందుకు సాంకేతికత దోహదపడుతుందని స్పష్టం చేశారు సత్యనాదెళ్ల. మైక్రోసాఫ్ట్ అంచనా మేరకు మాట్లాడే కంప్యూటర్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మనుషులకు యంత్రాలు కష్టాలు తెచ్చే పరిస్థితి ఉండదు. రోజువారీ పనులు సాఫీగా సాగిపోతాయి. కంప్యూటర్లు సృష్టించిన విప్లవంతో మానవ జీవితంలో ఎన్నో మలుపులు వచ్చాయి. మరి మాట్లాడే కంప్యూటర్లు మన జీవితంలో ఎన్ని మార్పులు తీసుకువస్తాయో వేచి చూడాల్సిందే. ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. కూర్చున్న చోటు నుంచే కావలసింది పొందుతున్నాం. వీటన్నింటికీ కారణం నానో టెక్నాలజీ.
ఎంత వీలైతే అంత సూక్ష్మీకరించుకోవడమే నానో టెక్నాలజీ అంటే. మానవ మేధస్సు ఎదుగుతున్న కొద్దీ సాంకేతికంగా చిన్నదిగా మారిపోతోంది. ప్రస్తుతం మనిషి దైనందిన జీవితంలో నానో టెక్నాలజీ అంతర్భాగమైంది. వాడే ప్రతి వస్తువు తయారీలో నానో సాంకేతికత వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో దుస్తులు చేరాయి. ఏంటి నానో టెక్నాలజీ వస్త్రాలు? వాటి వల్ల ఉపయోగం ఏంటి? చదువు, ఉద్యోగం, వ్యాపారం కారణమేదైనా ఉన్న ఊరిని వదిలి పరాయి ఊళ్లలో జీవిస్తున్న యువతకు కొదవలేదు. అసలే పోటీ ప్రపంచం. పగలు రాత్రి తేడా లేకుండా చదివితే తప్ప ర్యాంకులు సాధించలేని పరిస్థితి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన పగలు రాత్రి అన్న తేడా లేని పనివేళలు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వ్యక్తిగత పనులు చేసుకోవడానికి సమయం ఉండడం లేదు. అలా బయట ఉంటున్న వారికి ప్రధాన సమస్య బట్టలు ఉతకడమే. చదువుకోవడానికి, ఉద్యోగ విధులు నిర్వహించడానికే సమయం సరిపోని పరిస్థితుల్లో ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతుక్కోవడం ఇబ్బందే. వినడానికి చిన్న సమస్యగానే ఉన్నా చాలా మందికి ఇది పెద్ద సమస్యే. అలాంటప్పుడే అనిపిస్తోంది, ఎన్ని రోజులు వేసుకున్నా మాయకుండా ఉండే బట్టలు ఉంటే బాగుంటుంది కదా అని. ఇప్పుడు ఈ ఊహనే నిజం చేస్తున్నాయి నానో టెక్నాలజీ దుస్తులు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న సాంకేతికత బట్టలు ఉతికే బాధను తప్పించనుంది. ప్రస్తుతం అన్ని వస్తువుల తయారీలోకి దూసుకువచ్చిన నానో టెక్నాలజీ దుస్తుల తయారీలోకి వచ్చేసింది. ఈ సాంకేతికతలో తయారయ్యే బట్టలు ఎన్నాళ్లు వాడినా మాసిపోవు. వర్షంలో తడిచినా వెంటనే ఆరిపోతాయి. బట్టలపై దుమ్ము పడితే ఒక్కసారి దులిపితే చాలు, శుభ్రమైపోతాయి. నానో టెక్నాలజీ పుణ్యమా అని మనం ధరించే వస్త్రాల తయారీలో మరో విప్లవం తెరపైకి వచ్చింది. ఈ సాంకేతికత ద్వారా తయారైన దుస్తులు శుభ్రపరచడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. బట్టలు ఎండలో ఉంచితే చాలు. ఇంకా చెప్పాలంటే బల్బు దగ్గర పెట్టినా చాలు, ఆ వేడికి బట్టలు శుభ్రమైపోతాయి. మెల్బోర్న్లోని RMIT విశ్వవిద్యాలయం, బ్రిస్బెన్లోని క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ ద్వారా స్వయంగా శుభ్రమయ్యే బట్టల తయారీపై పరిశోధనలు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే, కాంతిని పీల్చుకునే స్వభావం ఉన్న రాగి, వెండి ఆధారంగా ఈ దుస్తులు తయారు చేస్తారు. బట్టలపై కాంతి పడగానే రసాయన చర్య ద్వారా అవి విచ్ఛిన్నమై పడిన మరకలను శుభ్రపరుస్తాయి. ఇదంతా 6 నిమిషాల్లోనే జరిగిపోతుంది. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలో ఉంది. అయితే ఈ రకమైన దుస్తులు తయారు చేసేందుకు డబ్బు, సమయం ఎక్కువ అవుతోంది. సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే తక్కువ మొత్తానికి తక్కువ సమయంలో ఈ దుస్తులను తయారు చేయవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే నానో వస్త్రాలతో మన ఇళ్లలో వాషింగ్ మిషన్లు కనుమరుగవుతాయనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సాంకేతిక ప్రపంచంలో సమయానికి కొలమానాలే మారిపోయాయి. సెకనుకు ఎంత డాటాను బదిలీ చేశాం, ఎంత వేగంగా చేశామనేదే ఇప్పుడు లెక్క. ఇప్పుడు లెక్కలు రోజు రోజుకు మారిపోతున్నాయి. శరవేగంగా సమాచార మార్పిడి జరిగిపోతోంది. ఈ కోవలోనే అమెరికాలో అత్యంత వేగంతో సమాచార బదిలీలో సరికొత్త చరిత్ర సృష్టించారు. పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం ప్రపంచ గతినే మార్చేశాయి. ఇప్పుడు సమాచార విప్లవం సరికొత్త ప్రపంచానికి నాంది పలికింది. సరిహద్దులు చెరిపివేసి ప్రపంచాన్నే అరచేతిలో బంధిస్తోంది. ఈ మార్పులు ఒక్కచోటే ఆగిపోవడం లేదు. రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తూ జీవితాన్ని సరికొత్తగా పరిచయం చేస్తున్నాయి. సమాచార మార్పిడిపైనే ఆధారపడి దేశాల అభివృద్ధి ప్రస్థానం సాగుతోంది. ఎంత వేగంగా సమాచారంలో దూసుకెళ్తే అంత వేగంగా ప్రగతి ప్రయాణంలో ముందడుగు వేసినట్లే అనే విధంగా మారింది పరిస్థితి. ఈ కోవలోనే సమాచార బదిలీ వేగం పరిమితులను అమెరికా ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు బద్దలు కొడుతూ సరికొత్త చరిత్ర తిరగరాశారు. ఫైబర్ లైన్ల సాయంతో ఏకంగా సెకనుకు 55 గిగాబైట్ల సమాచారం బదిలీ చేశారు. వెర్టికల్ క్యావిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ ఫైబర్ లైన్ల సహాయంతో గది ఉష్ణోగ్రత వద్ద ఈ ఘనత సాధించారు. గది ఉష్ణోగ్రత వద్ద ఈ సమాచార మార్పిడి జరగడం ప్రత్యేకంగా నిలిపింది. ఎందుకంటే కార్యాలయాలు, ఇళ్లల్లో ఉష్ణోగ్రత ఎక్కువైతే సమాచారం వెళ్లే వేగం తగ్గుతుంది. ఇప్పుడు ఈ విధానంతో అత్యంత సులభంగా సమాచారం బదిలీ చేసుకునే అవకాశం ఉంది. అత్యాధునిక ఫైబర్ కేబుళ్ల సహాయంతో క్షణాల్లో కావలసిన వివరాలు చేరిపోతాయి. ఇల్లినాయిస్ వర్సిటీ బృందం 2014లో సెకనుకు 40 గిగాబైట్ల వేగంతో సమాచారం బదిలీ చేసింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు సరికొత్త రికార్డు నెలకొల్పింది. సమాచార కేంద్రాలు, విమానాలు ఇబ్బందికర పరిస్థితుల్లో టన్నుల కొద్దీ సమాచారాన్ని పంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న అదే వేగంతో సమాచారం అందించడమే ప్రస్తుత సవాల్. సమాచార మార్పిడిలో సరికొత్త చరిత్ర నెలకొల్పిన ఈ వేగం అందరికీ అందుబాటులోకి వస్తే అంతర్జాల వేగంలో అనూహ్య మార్పులు వస్తాయి. అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.